హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగవేణి అండి. ఈరోజు మీకైతే కనుక నేను 32 ఇంచెస్ బ్లౌజ్ వచ్చేసి 2 బ్లౌజులు ఒకరివే అనమాట. ఈ 2 కూడా లైనింగ్ బ్లౌజులు ఎలా కటింగ్ చేసుకోవాలో మీకు వీడియోలో క్లియర్గా అయితే వివరిస్తాను. అది కూడా మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం అయితే కనుక అన్నీ కూడా ఉంటుంది. ఎక్కడ కూడా టేప్ అనేది యూజ్ చేయకుండా బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో వచ్చేసి కొత్త వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా మాదొక రిక్వెస్ట్, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు చేసే ప్రతి లైక్ వచ్చేసి ఒక వాల్యుబుల్ ఉంటుందన్నమాట. ఎందుకు అనంటే మీరు లైక్ చేసే కొద్దీ ఈ వీడియో మరికొంతమందికి సపోర్ట్ అయితే చేస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న లైనింగ్స్ వచ్చేసి 2 కూడా నేను షింక్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా ఈ విధంగా అయితే కనుక ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను ఈ విధంగా పెట్టుకొని మెజర్మెంట్ బ్లౌజ్ ఏదైతే ఉందో హ్యాండ్స్ అయితే కనుక ముందుగా కటింగ్ చేసుకోవడానికి మార్కింగ్ అయితే చేస్తూ ఉన్నాను. అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ ఎలా ఉందో వాటికంటే కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని మార్క్ అయితే వేసుకొని కరువు స్కేల్తో హ్యాండ్ షేప్ అయితే ఈ విధంగా తీసుకోవాలి. ఖర్చు కోసం వచ్చేసి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకొని ఈ విధంగా మార్క్ వేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఈ బ్లౌజెస్ లైనింగ్స్ వచ్చేసి మొత్తం అంతా కూడా హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు అక్కడ గ్యాప్ కనిపిస్తుంది కదా బ్లూ కలర్, ఇక్కడ వచ్చేసి పీస్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఈ హ్యాండ్కి క్రాస్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ మీకు స్ట్రైట్గా ఒక మార్క్ అయితే వేసాను కదా, ఆ స్ట్రైట్గా మార్క్ వేసిన దగ్గర కరువు తీసుకున్న దగ్గర రెండింటిని కూడా కలుపుతూ ఆ లైన్ వెంబడి క్రాస్ తీసుకుంటే క్రాస్ లోత్ అనేది సరిపోతుంది. ఇప్పుడు మిగిలిన ఈ లైనింగ్ క్లాత్లలో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం ఎలా కటింగ్ చేసుకోవాలో చూసేసుకుందాం. ఈ బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు కూడా మనం హ్యాండ్స్ కట్ చేసిన వైపు క్లాత్ అయితే ఉంటుంది కదా, అది మనకు ఆపోజిట్ వైపు ఉండేలాగా చూసుకోవాలి. క్లోజ్లో ఉన్నది మన వైపు ఉండేలాగా చూసుకొని 2 లైనింగ్ క్లాత్లని ఈ విధంగానే నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తూ ఉన్నానో ఈ విధంగా అయితే కనుక నడుములు అయితే తీసుకొని ఒక మార్క్ అయితే వేసుకోవాలి. అదేవిధంగా బ్లౌజ్ పొడవు అయితే తీసుకొని ఒక మార్క్ వేసుకొని ఈ లైన్ మార్క్ దగ్గర అంతా కూడా లైన్స్ లాగా బాక్స్ లాగా అయితే కనుక ఒక మార్క్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చంక దగ్గరికి ఒక మార్కు, అదేవిధంగా నెక్ దగ్గర ఈ విధంగా పెట్టినట్టు మార్క్ వేసుకొని క్రాస్ బెల్ట్, షోల్డర్స్ ఇవంతా కూడా మార్క్ అయితే వేసుకోవాలి. అలాగే నడుము వైపు వచ్చేసి మనకు క్రాస్ బెల్ట్ జాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఇక్కడంతా కూడా మార్క్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇవన్నీ లైన్స్ అయితే డ్రా అయితే చేసుకుంటున్నాను. అదేవిధంగా చంక దగ్గర మనం లోతు కోసం వచ్చేసి 1.5 ఇంచెస్ అయితే కనుక ఇలా స్ట్రైట్ మార్క్ వేసుకోవాలి. క్రాస్ బెల్ట్ దగ్గర ఇలా షేప్ మార్క్ అయితే కనుక ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా అంతా వేసుకున్న తర్వాత కరువు స్కేల్ తీసుకొని చంక దగ్గర లోత్ అనేది ఎలా తీసుకోవాలో చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు ఆ మూల అనేది లైన్ ఉంది కదా, ఆ లైన్ టచ్ అయ్యే విధంగా చూసుకొని లోత్ అయితే వచ్చేలాగైతే తీసుకోవాలన్నమాట. అదేవిధంగా ఫ్రంట్ నెక్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇదంతా కూడా బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ డాట్స్ అన్నీ కూడా మనం అయితే కనుక డ్రా అయితే చేసేసాను. దీని ప్రకారం అయితే కనుక అన్ని కొలతలు అయితే కనుక మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా అయితే ఉందో ఈ విధంగానే ఉంటుంది. వీటన్నిటిని కూడా కట్ చేసుకుంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ అయితే రెడీ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా, దీని ప్రకారం పెట్టుకొని క్రాస్ కటింగ్ అనేది ఫ్రంట్ పార్ట్స్ ఎలా వస్తాయి ఇవన్నీ కూడా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో నేనైతే ఫ్రంట్ డాట్స్ అన్నీ కూడా మార్కింగ్ అయితే వేసి పెట్టాను కదా, ఇలా పెట్టేసిన తర్వాత ఇలా మనం టచ్ చేసామంటే మనం గీసిన మార్కర్ అంతా కూడా ఆ క్లాత్కి అనేది అవుతుందన్నమాట. కానప్పుడు వచ్చేసి ఈ విధంగా మళ్ళీ లైట్గా ఒక మార్క్ వేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మీకు వీడియోలో చూపించినట్లుగా మీకైతే అర్థమవుతుందని అనుకుంటూ ఉన్నాను. ఇలా మొత్తం నెక్ చంక దగ్గర అలాగే క్రాస్ షేపు ఇవంతా కూడా వీడియోలో ఈ విధంగా అయితే కనుక అన్నీ కూడా నేను మార్క్ అయితే వేసుకుంటూ ఉన్నాను. చూసేసారు కదా, ఇలా అంతా కూడా షేప్ మార్క్స్ అన్నీ కూడా వేసుకున్నాను అనమాట. ఇందులో వచ్చేసి చంకకు లోతు తీసుకోవాలి కదా, ఇది వచ్చేసి లోతు కోసం అనమాట. ముందుగా మనం చంక డ్రా చేసుకున్నాం కదా, దానికంటే ఒక 1/2 ఇంచ్ లోతు వచ్చేలాగా తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ చంక అనమాట. ముందు తీసింది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కు లోతు అనమాట. ఇవంతా ఉన్నప్పుడు చూసుకొని షేప్ వచ్చేసి మనకు బ్లౌజ్కు ఉన్నటువంటి షేప్ డాట్స్ ఏవైతే ఉంటాయో ఇవంతా కూడా బ్లౌజ్కు ఉన్న విధంగా కావాలనుకున్నప్పుడు ఇలా అంతా కూడా మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ చూసారా, నేను 2 ఇంచెస్ అయితే తీసుకున్నాను అనమాట. స్టార్టింగ్ నుంచి 2 ఇంచెస్కి ఒక మార్క్ వేసుకొని అక్కడ నుంచి క్రాస్ బెల్ట్ షేప్ ఉంది కదా, మిడిల్ డాట్ ఉంది కదా, ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఉండేలాగా చూసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటిని వచ్చేసి మధ్యలోకి ఫోల్డింగ్ అయితే చేసుకొని మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచ్ పైకి ఎగస్ట్రాగా ఉండేలాగా ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి.
ఇలా వేసుకున్నప్పటికీ మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్చింగ్ చేసుకున్నప్పటికి కూడా మనకు నడుం వైపుకు చెస్ట్ లూజ్ దగ్గర టైట్ అనేది తగలకుండా ఉంటుంది. అలాగే ఫ్రంట్ డాట్స్ కూడా అన్నీ కూడా మిడిల్ పార్ట్ చూసుకొని ఈ విధంగా అన్నీ కూడా మార్క్ అయితే వేసుకోవాలి. చేశారు కదా, నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఈ విధంగా అన్నీ కూడా మార్క్స్ అయితే వేసుకోవాలన్నమాట షేప్ డాట్స్ కోసం. అదేవిధంగా మనకు మిడిల్ డాట్ ఏదైతే ఉంటుందో మెయిన్ డాట్, ఈ మెయిన్ డాట్ కూడా చూడండి 2 ఇంచెస్ అయితే ఉందన్నమాట. ఈ 2 ఇంచెస్కి మిడిల్లో వచ్చేసి 1 ఇంచ్ ఉండేలాగా మనకు షోల్డర్ దగ్గర నుంచి కింది వైపుకు సెంటర్కి వచ్చేలాగా అయితే ఈ విధంగా ఒక మార్క్ అయితే వేసుకొని ఇప్పుడు ఈ 2 డాట్స్ను కలుపుతూ ఈ విధంగా డ్రా అయితే చేసేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అంతా కూడా మనకు త్రిభుజాకారంలో అయితే కనుక ఉంటుందన్నమాట షేప్ డాట్. ఈ షేప్ డాట్ వచ్చేసి మనం దగ్గరగా కావాలంటే దగ్గరగా పెట్టుకోవచ్చు, దూరంగా కావాలంటే దూరంగా పెట్టుకోవచ్చు అనమాట. అలా పెట్టుకున్నప్పటికీ మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా కలుపుతూ కటింగ్ అయితే చేసేసుకోవాలి. చాలా ఈజీగా అయితే కనుక కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఎక్కడ కూడా టేప్ అనేది యూస్ చేయకుండా మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం అయితే కనుక కటింగ్ అయితే చేసి చూపిస్తూ ఉన్నాను. కొత్త వారికి చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ కటింగ్ ఎలా అనిపించిందో మీరు నాకు కామెంట్లో తెలియచేయండి. ఇలా మనకు వచ్చేసి చంక దగ్గర నుంచి డాట్ పట్టాలి కదా, మిడిల్ డాట్ ఏదైతే ఉంటుందో మెయిన్ డాట్, ఆ డాట్ దగ్గర నుంచి చంక దగ్గర ఉన్న డాట్ 2 పట్టుకొని దీనికి జాయిన్ చేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మిగిలిన క్లాతుల్లో వచ్చేసి క్రాస్ బెల్ట్ కోసం ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను. బ్లూ కలర్ క్లాత్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ అయితే ఇచ్చారు. బ్లాక్గా ఉండింది 1 మీటర్ అయితే ఇచ్చేసారు. అందుకే బ్లూ కలర్ది క్లాత్ అనేది కొంచెం తక్కువగా ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇవి చాలా స్మూత్గా ఉంది శారీ అయితే కనుక, శారీలో బ్లౌజ్ అనమాట. ఇది చాలా అంటే చాలా స్మూత్గా దూదిలాగా ఉందన్నమాట. క్లాత్ జారిపోతూ ఉంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం ఎలా కటింగ్ చేసుకోవాలో కూడా చూసేద్దాం. ఈ మెయిన్ క్లాత్ కటింగ్ కోసం అన్నీ కూడా 2 ఫోల్డింగ్స్ వేసి ఈ విధంగా అయితే కనుక అన్నీ కూడా ఫోల్డింగ్స్ వేసి క్రాస్లన్నీ తీసేసుకుంటూ ఉన్నాను. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా 2 బ్లౌజెస్ వచ్చేసి ఈ విధంగా అయితే కనుక నేను ఫోల్డింగ్ అయితే చేసి 2 సమంగా వచ్చేలాగైతే చూసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకున్నాను అనమాట. ఇందులోనే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, అలాగే హ్యాండ్స్, క్రాస్ బెల్ట్ ఇవన్నీ కూడా సెట్ చేసుకొని వీటిని కటింగ్ చేసుకున్నామంటే బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా అయితే కనుక రెడీ అయితే అయిపోతుందన్నమాట. ఇలానే మనమైతే సెట్ చేసుకోవచ్చు. ఏ పక్క మనకు ఏ వైపు క్లాత్ సరిపోతుంది అనేది సరిపోతుంది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ చూడండి, ఈ విధంగా అయితే పెట్టుకుంటే క్లాత్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, హ్యాండ్స్ కటింగ్ అంతా అయిపోయింది. అలాగే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, క్రాస్ బెల్ట్ ఇవన్నీ కూడా కటింగ్ అనేది చాలా ఈజీగా అయితే చేసేసుకున్నాం. ఇప్పుడు అన్నీ కూడా 2 బ్లౌజులకు సంబంధించిన పీసులు వచ్చేసి ఏ బ్లౌజ్కు మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ క్లాత్ అన్నీ ఉన్నాయో పెట్టేసి కట్టి పెట్టుకున్నామంటే సరిపోతుంది. ఓకే అండి, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్